బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కంచగచ్చిబౌలి ప్రాంతానికి సెంట్రల్ కమిటీ చేరుకుంది. సిద్ధాంత దాస్ చైర్మన్ గా సెంట్రల్ కమిటీ బృందం పర్యటిస్తుంది. ఈ సెంట్రల్ కమిటీలో 4 సభ్యులున్నారు. క్షేత్రస్థాయిలో కంచగచ్చిబౌలి భూములు పరిశీలించనుంది సెంట్రల్ కమిటీ. వాస్తవ పరిస్థితులు అధ్యయనం చేసి పూర్తి నివేదికను సుప్రీంకోర్టుకు అందివ్వనుంది కమిటీ. హెచ్సియు భూములు పరిశీలించిన అనంతరం విద్యార్థి సంఘాల ప్రతినిధులతో భేటీ కానుంది సెంట్రల్ కమిటీ. హెచ్సియు, ఎస్యు విద్యార్థి సంఘంతో పాటు ఏబీవీపీతో విడివిడిగా భేటీ కానుంది కమిటీ. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి శ్రవణ్ లైవ్ లో జాయిన్ అవుతున్నారు. శ్రవణ్, సెంట్రల్ కమిటీ బృందం అటు కంచగచ్చిబౌలి భూముల దగ్గరికి వెళ్ళటం, దానికి సంబంధించి పరిశీలించడం, అధ్యయనం చేయడం కూడా మనం చూస్తున్నాం. ఇప్పుడు ఏ సమయానికి అక్కడికి చేరుకునే అవకాశం కనిపిస్తుంది? చేరుకున్న తర్వాత వాళ్ళ ఫస్ట్ స్టెప్ ఏ విధంగా ఉండే అవకాశం? కంచగచ్చిబౌలి భూములను పరిశీలించేందుకు సుప్రీంకోర్టు ఏర్పాటు చేసినటువంటి పర్యావరణ కమిటీ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి చేరుకుంది. సెంట్రల్ యూనివర్సిటీ నుంచి నేరుగా లోపలికి వెళ్ళిన తర్వాత కంచగచ్చిబౌలికి సంబంధించిన భూములు దాదాపుగా 400 ఎకరాల భూములు ఇటీవల చదును చేస్తుంది రాష్ట్ర ప్రభుత్వం, పర్యావరణానికి ఇబ్బంది కలిగిస్తుందని అనేక విద్యార్థి సంఘాలు కావచ్చు, అనేక విమర్శలు కూడా వచ్చాయి. సో దీనిపైన స్టడీ చేసేందుకు సుప్రీంకోర్టు ఏర్పాటు చేసినటువంటి పర్యావరణ కమిటీ, సిద్ధాంత దాస్ చైర్మన్గా ఉన్నటువంటి ఈ కమిటీ, మొత్తం 4 సభ్యులతో కూడినటువంటి ఈ కమిటీ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి చేరుకుంది. దాదాపుగా గంట సేపు అయింది. ఇప్పటి వరకు కమిటీ సభ్యులు ఇంకా బయటికి రాలేదు. వాళ్ళు ఆ భూములను పరిశీలిస్తున్నట్టు తెలుస్తుంది. సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించిన భూములా లేకపోతే ప్రభుత్వానికి సంబంధించిన భూములా, ఇందులో ఎంతవరకు నిజం ఉంది, దాంతోపాటు ఆ పర్యావరణానికి చాలా వరకు ఇబ్బంది కలిగిస్తుంది ఈ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి యాక్టివిటీస్ ఏందని చాలా విమర్శలు వచ్చాయి. కాబట్టి ఈ కమిటీ పూర్తి స్థాయిలో స్టడీ చేసిన తర్వాత ఏ అంశాలు పరిగణలోకి తీసుకుంటుంది అనేది చూడాల్సి ఉంది. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించినటువంటి విద్యార్థులు ఉన్నారు, ఒకసారి మాట్లాడదాం. आज हैदराबाद सेंट्रल यूनिवर्सिटी को सेंट्रल टीम आया एक, वो 400 एकड़ कंचगచ్చిबौली लैंड्स पे पूरा डिटेल स्टडी करने के लिए. एज अ स्टूडेंट व्हाट यू वांट टू से? The students union and the JAC members should have been allowed to meet them inside the campus and been allowed to see and visit the places of 400 acres that have been destroyed. However, the administration and the decision making bodies have decided कि ये नहीं करने देना है. बाहर मिल सकते हैं आप, अंदर नहीं मिल सकते. उनको लगता है कि हम कोई थ्रेट है. हम पीसफुली 13 मार्च से प्रोटेस्ट किए जा रहे हैं. डेमोक्रेटिकली हमारा ओनली वेपन है हमारे स्लोगन्स, और हम कंचगచ్చిबौली फॉरेस्ट को, यूनिवर्सिटी कैंपस को बचाना चाहते हैं. तो हम कहाँ से किसका थ्रेट है मुझे पता नहीं. तो हमको थ्रेट समझ के हमें मिलने नहीं दिया जा रहा है कैंपस के अंदर, हमें बाहर मिलने दिया जा रहा है. सुप्रीम कोर्ट के डिसीजन के तहत ये कमेटी आ रहा है, और सुप्रीम कोर्ट ने सुओ मोटो ये जो ऑर्डर डिसाइड किया था वो भी हमारा प्रोटेस्ट और सिचुएशन देख के. तो स्टूडेंट्स यूनियन और जैक को तो ज़रूर मिलने देना चाहिए था कैंपस में, जो कि ये लोग नहीं दे रहे. इसके लिए ये तो बहुत ही ख़राब चीज़ है. दूसरी बात है, जो हमारे यूनियन और जैक मेंबर्स ने कांग्रेस वर्किंग कमेटी से मिला, मीनाक्षी नटराजन से मिला, उसका भी कोई ना फेवरेबल ना अनफेवरेबल कोई भी जवाब नहीं आया है. उन्होंने बस, कांग्रेस ने बस एक गिमिक के लिए हमसे मिल लिया, पर उसके बाद कोई जवाब नहीं दिया, कोई सिचुएशन नहीं समेटा. यहाँ पे TGIIC जिसको गवर्नमेंट ने लैंड दिया है, जबकि सुओ मोटो ऑर्डर है अभी सुप्रीम कोर्ट से कि उस लैंड को आप छू नहीं सकते, वहाँ पे बोर्ड बिठाया गया है TGIIC का येस्टरडे. पूरे रास्ते में वहाँ पे कैमरा लगाया गया है. पुलिस अभी भी कैंपस में है. लग तो रहा है पुलिस का ही कैंपस है. स्टूडेंट्स को रोका जा रहा है, पुलिस रोज जा रही है, आ रही है बाहर. तो ऐसे माहौल में हम लोग स्टूडेंट्स पढ़ाई कर रहे हैं. हम लोग यहाँ पे पढ़ाई करने आते हैं. ये जगह हमारे लिए, एक सेंट्रल यूनिवर्सिटी हमारे लिए पढ़ाई का जगह है. डर पैदा करके आप स्टूडेंट्स को यहाँ पे रख रहे हो, ऐसा डर पैदा कर रहे हो, पुलिस का डर, स्टेट का डर, सुप्रीम कोर्ट का डर, अब सबका डर में हमको जीना पड़ा यहाँ पे, जो कि सही नहीं है. ये कैंपस हमारा है. సో ఇగో ఈ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ మనం చూస్తున్నాం కదా, యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్. ఈ యూనివర్సిటీలో దేశంలో నుంచి నలుమూలల నుంచి విద్యార్థులందరూ కూడా ప్రొఫెసర్లు, PhDలు చేయడానికి ఈ యూనివర్సిటీకి వస్తారు. ఇంకా కొంతమంది విద్యార్థులు మనతో ఉన్నారు, మాట్లాడదాం. బ్రదర్, ఇప్పుడు యూనివర్సిటీకి సంబంధించిన భూములని మీరు చెప్తా ఉన్నారు, ప్రభుత్వానికి సంబంధించిన భూములని ప్రభుత్వం చెప్తుంది. సరే, ఈ కమిటీ ఏదో తెలుస్తుంది, రాబోయే రోజుల్లో విషయం ఏంటో తెలుస్తుంది. సో విచారణ ఇప్పుడు ఏ విధంగా జరగబోతుంది అంటారు? దీని తర్వాత లోపలికి వచ్చి స్టడీ చేసిన తర్వాత మళ్ళీ ఈ సెంట్రల్ కమిటీ విద్యార్థులతో కూడా సమావేశం కానుందని తెలుస్తుంది.
ఆ, అవును. ఇప్పుడు సెంట్రల్ కమిటీకి సంబంధించింది కూడా గతంలో కూడా సుప్రీంకోర్టు హైకోర్టు వచ్చినటువంటి రిజిస్టర్ కూడా ఆయన కలుద్దామంటే మేము ప్రొటెస్ట్ చేసినప్పుడు కూడా అది కలవకుండా చేసింది. ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి పోలీస్ వ్యవస్థ కావచ్చు, అయినప్పుడు అక్కడ విద్యార్థులు కలిసి అందరం కలిసి ఆ రిజిస్టర్తో మాట్లాడడం జరిగింది. మొత్తం చూపించండి మొత్తం క్యాంపస్ అంతా లోపలగా ఏంటి ఏం జరుగుతుంది లోపల. అది ఇప్పటికి కూడా కమిటీ మీద పూర్తి నమ్మకం ఉంది. ఆ సుప్రీంకోర్టు మీద కావచ్చు, న్యాయ వ్యవస్థ మీద కావచ్చు మాకు చాలా నమ్మకం ఉంది. ఎందుకంటే ఈ భూమి అనేది ప్రభుత్వ భూమి అయినా ప్రజల భూమి అయినా యూనివర్సిటీ భూమి అయినప్పుడు కూడా ఇది విద్యా వ్యవస్థ అన్నప్పుడు ఈ ప్రభుత్వ భూమి సంబంధించి కాకపోయినప్పుడు ప్రభుత్వ భూమి అయినప్పుడు కూడా ఈ ప్రభుత్వం ఖచ్చితంగా విద్యా వ్యవస్థ కాపాడాల్సిన పోయి ఇదే ప్రభుత్వ భూమిని కార్పొరేట్ వ్యవస్థ అమ్ముతుంటే మేము ఎట్లా చూసుకుంటూ ఉండలేం కదా. కాబట్టి మేము చెప్పేది ఏంటంటే సుప్రీంకోర్టు ఆల్రెడీ స్టే ఇచ్చింది క్యాంపస్ ఎటువంటి వర్క్ చేయొద్దని చెప్పినప్పుడు కూడా వాళ్ళు వర్క్ ఆపేసినప్పుడు కూడా వాళ్ళ లోపల బోర్డు బాధారు. బోర్డు అంటే ఈ ల్యాండ్ యూనివర్సిటీ ల్యాండ్ కాదు, ప్రభుత్వ భూమి ల్యాండ్ బోర్డు బాధ అనేది జరిగింది. అంటే మేము ఏమంటున్నాం అంటే ఇక్కడ ఉన్నటువంటి పోలీసు వ్యవస్థ కావచ్చు, ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, వీళ్ళు కొత్త బయటికి పోటీ చేస్తూ మీకు అవసరం వేరే కాడ ల్యాండ్ కేటాయిస్తాం, అక్కడ చదువుకోండి, ఇక్కడ అవసరం లేదు మీకు ఇంత ల్యాండ్ ఎందుకు అని మాట్లాడుతున్నారు. మేము ఏమంటున్నాం అంటే మా క్యాంపస్ ఉన్నటువంటి ఈ పచ్చడి వాతావరణం కావచ్చు, విద్యార్థులు కావచ్చు, దేశం అంతటా కూడా యూనివర్సిటీ చాలా పెద్ద నేమ్ ఉంది. అంటే ఇప్పుడు మీరు చెప్పినటువంటి అంశం ఒకవైపు, కానీ ప్రభుత్వం చెప్పినటువంటి మాటలు కానీ అధికారులు చెప్తున్నటువంటి మాటలు కానీ టీజీఐఏసీకి వాళ్ళు చెప్తున్నటువంటి అంశం కానీ వింటున్నారా మీరు? అంటే సరే భూములను కాపాడదాం అనేటువంటి ఆలోచన మంచిదే కావచ్చు, కానీ ఈ భూమి ఎవరిది అనేటువంటి క్లారిటీ ప్రభుత్వం కానీ అధికారులు కానీ ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తున్నారు కదా. మీరు చూడండి అన్న, ఈ భూమి ప్రభుత్వ భూమి ఇది. ఈ ప్రభుత్వ భూమి అందరూ ఉంటున్నారు కరెక్టే, కానీ కాకపోతే ప్రభుత్వ భూమి ప్రభుత్వ విధానం కాపాడాల్సింది పోయి ప్రైవేట్ వ్యవస్థకి ఇస్తుంది. అంటే ఇక్కడ కార్పొరేట్ వ్యవస్థ చేయడం వల్ల ఈ ఫ్యూచర్లో కానీ వాడు ఫార్మసిటీ పెడతారు, లేకపోతే మరి ఐటీ కంపెనీ పెడతారు, ఏం పెడతారు. కాకపోతే యూనివర్సిటీ ఏంటంటే అంటే ఈ ప్రపంచంలోనే యూనివర్సిటీ గుర్తింపు ఉంది, దేశంలో కూడా రాష్ట్రంలో కూడా. హెచ్సి యూనివర్సిటీ అంటే చాలా ఇక్కడ ఉన్న శ్రీబాబు కావచ్చు, బట్టి కావచ్చు, ఇక్కడ చదువుకున్న వాళ్ళు వీళ్ళందరూ కూడా చాలా మంచి మేధావులను తయారు చేసిన యూనివర్సిటీ. కాబట్టి మేము ఏమంటున్నాం అంటే ఈ ల్యాండ్ ఏదైతే ల్యాండ్ ఉందో ల్యాండ్ ఆపేసి, ఇంకోటి ఏంటంటే రీసెంట్గా జింకలు మూడు చనిపోయినాయి. రీసెంట్గా కూడా నేను ఒక జింక చచ్చిపోయింది, మొన్న ఒక జింక చనిపోయింది. అంటే ఏదైతే అడవి ఉందో అడవి మొత్తాన్ని కొలగొట్టడం వల్ల వాడికి ఎడుపు అర్థం కాక అవన్నీ కూడా కొన్ని భయం గురై కొన్ని కుక్కలు చంపడం కానీ చాలా జరుగుతుంది. కాబట్టి దీన్ని ఎంబడి ఆపాలి మేము కోరుతున్నాం. आज सेंट्रल कमेटी आया एनवायरनमेंट की पूरा स्टडी करने के लिए आया. ऑलमोस्ट 400 एकड़ कंचा गच्चीबौली के इशू में पूरा ये कमेटी से आप मिलना चाह रहे हैं. इसके बाद अंदर पूरा स्टडी करने के बाद पूरे स्टूडेंट से मिलके आपका ओपिनियन भी कमेटी लेना चाह रहा. क्या बोलना चाहते हैं कमेटी को? हम कमेटी को यही बोलना चाह रहे हैं कि ये जो 400 एकड़ का जो ज़मीन है, ये कंचा गच्चीबौली एरिया जो अभी रेवंत रेड्डी का सरकार लेके जाने का डिमांड कर रहे हैं, वो जो है वो पश्चिम हैदराबाद, वेस्टर्न हैदराबाद का जो है लंग स्पेस जैसा है. क्योंकि हैदराबाद ये जो जगह ये हैदराबाद यूनिवर्सिटी का मतलब हमारे विश्वविद्यालय का ही नहीं, पूरे हैदराबाद के लिए बहुत लंग स्पेस जैसा है. इधर बहुत इकोलॉजिकल बायोडाइवर्सिटी के बहुत इम्पोर्टेंस है, बहुत इम्पोर्टेंस वाला रीजन है. तो हमारा यही है कि वो पूरा स्टडी अच्छी तरह करें. और जैसे पिछले एक इंटरव्यू ने बोला था, हमको आज मिलना था, लेकिन एडमिन की तरफ से, पुलिस की तरफ से हमको मिलने का ये नहीं हुआ. मेरे को एक डाउट, नॉर्मल आदमी बोल सकता है विदाउट एनी एविडेंस ये मेरे को या नहीं तो मेरे यूनिवर्सिटी का लैंड है बोल के, लेकिन आपका जैसा हैदराबाद सेंट्रल यूनिवर्सिटी में सीट ला के आप पढ़ रहे बोले तो बहुत प्रोफेसर्स पीएचडी करने को आए, पूरा डॉक्यूमेंट एविडेंस रहना गवर्नमेंट में ये पेपर पे ये लैंड किसका है बोल के पूरा कंप्लीट रहता ना. पूरा स्टडी करने के बाद आप ये प्रोटेस्ट के लिए गए या नहीं तो बस ये कुछ हो रहा बोल के आप प्रोटेस्ट करने गए? नहीं, हमने पूरा अच्छी तरह स्टडी करके प्रोटेस्ट करने गए थे. और दूसरा बात ये है कि हम बस ये एनवायरमेंटल इशू है, बहुत बड़ा एनवायरमेंटल इशू है. उसके साथ साथ ये एक पब्लिक एजुकेशन का भी इशू है. ये सब देख के हमने प्रोटेस्ट करने गए थे. और दूसरा बात ये है कि अभी सुप्रीम कोर्ट का ऑर्डर है, सुप्रीम कोर्ट का स्टे ऑर्डर है कि वो 400 एकड़ जमीन में हम कुछ नहीं कर सकते. लेकिन कल हमने क्या देखा, कल हमने देखा TGIAC वो लोग एक बोर्ड लगा रहा है कि जिसमें बोल रहे हैं कि ये जो जमीन है TGIAC का है. अभी वो 400 वो ईस्ट कैंपस वाला जगह है, उधर TGIAC आके पूरा CCTV कैमरा लगा रहा है. हमारे कैंपस के अंदर हम जो कैंपस में हैदराबाद सेंट्रल यूनिवर्सिटी में हम पढ़ रहे हैं, उसके अंदर वो लोग कौन है ये TGIAC आके CCTV कैमरा लगाने के लिए? अगर लैंड में कोई आए और आए तो भी मालूम होता ना. सीसी कैमरा लगा मतलब हॉस्टल में नहीं तो कैंपस में नहीं लगा रहे ना. नहीं, ये इस कैंपस का एरिया में लगा रहे हैं, उधर क्लासेस चलते हैं. इस कैंपस का दूसरा साइड में इकोनॉमिक्स मैनेजमेंट ऐसा डिपार्टमेंट्स होता है. और दूसरा बात ये है कि जब हमको अगर इस कैंपस जाना है
तो हमको क्या करना है, हमको पुलिस को हमारा आईडी कार्ड दिखाना है। कल दो तीन दिन पहले दूसरे एक स्टूडेंट मेरे को बोल रहा था कि जब हम ईस्ट कैंपस जाते हैं, पहला बैरिकेड के बाद हम आईडी कार्ड दिखा के अंदर जाते हैं, उसके बाद भी पुलिस हमसे एक एक सवाल करते हैं, हमारा बैग खोल के चेक करते हैं। ये शायद वो इकोनॉमिक्स में था, मेरा हॉस्टल में रहता है, उसका बैग खोल के उसको चेक किया था। ये पुलिस कौन होता है कि हमारे कैंपस में आके हमारे बच्चों का बैग खोल के चेक करने के लिए? ये इधर पुलिस का तानाशाही चल रहा है। पुलिस को इधर से अभी निकालना है, क्योंकि हमारे कैंपस में एक डेमोक्रेटिक स्पेस है। సో ఓవరాల్గా మాత్రం కంచె గచ్చిబౌలి భూముల అంశం ఫైనల్గా ఒక కొలిక్కి వచ్చేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం సీరియస్గా ఫోకస్ పెట్టింది. ఇప్పుడు సెంట్రల్ కమిటీ స్టడీ చేయబోతుంది. స్టడీ చేసిన తర్వాత దాదాపుగా గంటన్నర సేపటి నుంచి లోపల కంచె గచ్చిబౌలి భూమిలో సెంట్రల్ కమిటీకి సంబంధించినటువంటి సభ్యులు సిద్ధార్థ్ దాస్ ఆధ్వర్యంలో 4 సభ్యులతో కూడినటువంటి ఈ కమిటీ ప్రస్తుతం స్టడీ చేస్తూ ఉంది. స్టడీ చేసిన తర్వాత మధ్యాహ్నం సమయంలో ఎంసీహెచ్ఆర్డీకి వెళ్ళి నేరుగా అక్కడి నుంచి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించినటువంటి విద్యార్థుల సంఘాలతో సమావేశం కానుంది. వాళ్ళ దగ్గర నుంచి అభిప్రాయ సేకరణ చేయబోతుంది. మీరు ఎప్పుడు గమనించారు, దాని తర్వాత భూములు ఎప్పటి నుంచి సెంట్రల్ యూనివర్సిటీకి ఉన్నాయని మీకు ఎవరు చెప్పారు అనేటువంటి అనేక అంశాలు కూడా సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించినటువంటి విద్యార్థి సంఘాలతో ఈ సెంట్రల్ కమిటీ పూర్తి స్థాయిలో అన్ని విషయాలు మాట్లాడి సమాచారం కూడా సేకరించనుంది. సేకరించిన తర్వాత ఈ రిపోర్ట్ని తర్వాత సుప్రీంకోర్టుకి అందజేయనున్నట్టుగా తెలుస్తుంది. సో ఓవరాల్గా మాత్రం ఈ భూముల అంశం ఏ విధంగా ముందుకు వెళ్తుంది, ఏం రిపోర్టు ఇవ్వబోతుంది ఈ సెంట్రల్ కమిటీ అనేది చూడాల్సి ఉంది. రైట్, థ్యాంక్ యూ శ్రవణ్.